గుప్తా ఎంపైర్. సో గుప్తా వంశం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు మొదలైంది, అండ్ వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద గుప్తాస్ ఫర్ ఇండియన్ హిస్టరీ. ఈ గుప్తులనే వంశం వాళ్ళ యొక్క మనకు భారత చరిత్రలో వాళ్ళ తరపున ఎలాంటి అద్భుతమైన మనకు విషయాలు కానీ వాళ్ళు ఏ రకంగా భారతదేశ చరిత్రకు సహకారం అందించారు, ఏ రకంగా వాళ్ళ గురించి ఏ రకంగా వాళ్ళు అనేక రకాల కొత్త రకమైన మనకు చరిత్రకు విషయాలు తెలిపారనేది మనము ఈ గుప్తా కాలం చదివితే తెలుస్తుంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ హర్షవర్ధన. హూ ఈజ్ హర్షవర్ధన? సి వీ హ్యావ్ ఎ కింగ్డమ్ నోన్ యాజ్ పుష్యభూతి. మనకు ఒక రాజ్యం ఉంది, దాని పేరు పుష్యభూతి వంశం. ఆ పుష్యభూతి వంశంలో గొప్పరాజు ఎవరు అంటే హర్షవర్ధన. ఈ హర్షవర్ధన గొప్పరాజు అని ఎందుకు అంటున్నాము? ఇక్కడ చూడండి, మనము మౌర్యన్ ఎంపైర్ అని రాసాము, గుప్తా ఎంపైర్ అని రాసాము, కానీ ఇక్కడ పుష్యభూతి ఎంపైర్ అని రాయలేదు, పుష్యభూతి డైనాస్టీ అని రాయలేదు, కేవలం హర్షవర్ధన రాసాము. అంటే దానికి అర్థం ఏంటి అంటే ఆ వంశంలో అనేక మంది రాజులు వచ్చినప్పటికీ కూడా హర్షవర్ధనుడే ఒక్కడే ఆ రాజ్యంలో గొప్ప రాజు. కాబట్టి అతని గురించి, ఆ వ్యక్తి గురించి, వ్యక్తిత్వాన్ని గురించి మనము గొప్పగా చరిత్రలో మనకు గొప్పగా లిఖించబడి ఉంది. అర్థమైందా? ఎందుకు అంటే హర్షవర్ధన ఎలాంటి గొప్ప పనులు చేశాడు ఏంటి అనేది మనం హర్షవర్ధన చదివేటప్పుడు తెలుసుకుంటాం. నెక్స్ట్ కమ్ టు మెడివల్ ఇండియన్ హిస్టరీ. మెడివల్ ఇండియన్ హిస్టరీ, మధ్యయుగ భారతదేశ చరిత్ర. చూడండి, ఇన్ మెడివల్ ఇండియన్ హిస్టరీ ఐ హ్యావ్ సెడ్ యూ when the medieval Indian history will start. Medieval Indian history immediately starts after the entry of Arabs in India. ఎప్పుడైతే భారతదేశంలో అరబ్బుల ఎంట్రీ ఇచ్చారో ఆటోమేటిక్గా ఈ యొక్క మధ్యయుగ భారతదేశ చరిత్ర అనేది మొదలైపోతుంది. తర్వాత నెక్స్ట్ ఇన్ మెడివల్ ఇండియన్ హిస్టరీ మనం చూస్తే సిలబస్లో వీ హ్యావ్ ద చోళా అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. ఇన్ కంప్లీట్ సౌత్ ఇండియా ద రోల్ మోడల్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఈజ్ ద చోళా ఎంపైర్. అర్థమైందా? పూర్తి దక్షిణ భారతదేశంలోనే పరిపాలనకు నిలవెత్తు నిదర్శనం ఏంటి అంటే చరిత్రలో చోళా సామ్రాజ్యం. అద్భుతమైన పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చిన వంశం ఏంటి అంటే ఈ చోళ వంశం. ఈ చోళ వంశం యొక్క రాజధాని ఏంటి అంటే తాంజావూర్. ద క్యాపిటల్ ఆఫ్ ద చోళా kingdom was Tanjore. What is the greatness and what is the importance of Chola dynasty in India? Very, very, very important. The Cholas showed the way or the path of administration to South India. అర్థమైందా? దక్షిణ భారతదేశంలో పరిపాలన అనేది ఎలా చేయాలి, పరిపాలన అంటే ఏంటి అనేది కళ్ళకు కట్టినట్టుగా చూపించిన అద్భుతమైన రాజవంశం ఈ చోళ వంశం. తర్వాత ఇదే చోళ వంశం గురించి చూస్తే ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి ఇచ్చారు. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, అద్భుతమైన శిల్పకళ, అద్భుతమైన ఆలయాలు కట్టించడము ఈ చోళ సామ్రాజ్యం యొక్క గొప్పతనం. అర్థమైందా? మనకు ఈ చోళ సామ్రాజ్యం చూస్తే వాళ్ళు ఎంత గొప్ప గొప్ప ఆలయాలు కట్టారంటే, ఎంత గొప్ప గొప్ప వాళ్ళ యొక్క శిల్పకళ ఉంది అంటే ఆ శిల్పకళ, ఆ చోళుల యొక్క అద్భుతమైన నిర్మాణ శైలి అనేది వాళ్ళు కట్టించిన ఆలయాలు చూస్తే తెలుస్తుంది. వాళ్ళు కట్టించిన ఆలయాలలో ప్రధానమైన ఆలయము ఏంటి అంటే మనకు బృహదీశ్వర టెంపుల్ ఇన్ తాంజావూర్లో బృహదీశ్వర ఆలయం ఉంది. అద్భుతమైన ఆలయము. దాని యొక్క సౌందర్యాన్ని చూస్తూ ఉంటే అప్పుడు మనకు చోళ వంశం యొక్క అద్భుతమైన నిర్మాణ శైలి అనేది
గుర్తుకొస్తుంది. అర్థమైందా? ఎస్. తర్వాత ఆ ఒక్క ఆలయం అని కాకుండా దే హ్యాడ్ కన్స్ట్రక్టెడ్ మెనీ టెంపుల్స్. ఎస్. తర్వాత నెక్స్ట్ వీ హ్యావ్ ద భక్తి అండ్ సూఫీ మూమెంట్స్. భక్తి అండ్ సూఫీ మూమెంట్స్. వాట్ ఈజ్ భక్తి అంటే, భక్తి అనేది ఏంటి? ఎవరన్నా మమ్మల్ని అడిగారు అనుకోండి, భక్తి అంటే ఏంది, వాట్ యు మీన్ భక్తి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భక్తి మీన్స్ మిస్టిజం. భక్తి అంటే ఏంటి? మిస్టిజం. వాట్ ఈజ్ మిస్టిజం? మిస్టిజం ఈజ్ నథింగ్ బట్ ద సెల్ఫ్ సరెండర్ టు గాడ్. మిస్టిజం అంటే ఏంటి? సరెండర్ టు గాడ్. మరో మాటలో నో మీడియేటర్స్. నో మీడియేటర్స్. ఓకేనా? ఎస్. భక్తి అనేది మనకు ఏంటి అంటే, దేవుడు భక్తుడు ఇద్దరి మధ్యలో ఎలాంటి వారధులు కూడా ఉండకూడదు. దేవుడు భక్తుడు ఇద్దరు పరస్పరము ఒక అద్భుతమైన బంధాన్ని కలిగి ఉంటారు. ఏంటి ఆ బంధం? ఇట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ వీ కాల్డ్ ఇట్ యాజ్ ద వర్షిప్. దాన్నే మనము ప్రార్థన అని అంటాం. అర్థమైందా? ఏంటిది అంటే, ఇక్కడ ఈ భక్తి యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే, ఎందుకు ఈ భక్తి అనేది మనకు మొదలవలసి వచ్చింది, ఈ భక్తి ఉద్యమం ఎందుకు నడవాల్సి వస్తుంది, ఏంటి ఈ భక్తి ఉద్యమం యొక్క విశేషాలు ఏంటి అంటే, ప్రతిదీ కూడా మనము ఈ భక్తి ఉద్యమం వచ్చినప్పుడు అక్కడ క్లియారిటీగా చదువుతాం. ఓకేనా? ఎస్. తర్వాత నెక్స్ట్ సూఫీ మూమెంట్. వాట్ ఈజ్ సూఫీ మూమెంట్? సూఫీ అంటే ఉల్. సూఫీ అంటే ఉల్. వాట్ ఈజ్ సూఫీ? చూడండి, మనము ఎప్పుడైతే భక్తి ఉద్యమం మొదలు పెట్టామో వెనువెంటనే మనకు ఇస్లాం మతం ఆచరించే వాళ్ళలో ఈ యొక్క సూఫీ ఉద్యమము ప్రారంభమైపోయింది. వాట్ ఈస్ దిస్ సూఫీ మూమెంట్? అసలు సూఫీ అంటే, సూఫీ మీన్స్ ఉల్. అయితే సూఫీ అంటే ఊల్ అన్నారు కదా సార్, మళ్ళీ మూమెంట్ ఊల్ లాగా ఎలా ఉంటుంది, ఏంటిది అర్థం కావడం లేదు. ఊల్ అంటే ఉన్ని. ఓకే, ఒక చాలా మెత్తని వస్త్రం వస్తుంది, దాన్ని మనము ఉలెన్ క్లాత్ అంటాము. అయితే ఈ సూఫీ మీన్స్ ఉల్. జాగ్రత్తగా వినండి. ఏంటి అంటే, మనకు ఇస్లాం మత ప్రచారం చేస్తున్నప్పుడు అనేక మంది మనకు సన్యాసులు వచ్చారు. సన్యాసులు అంటే ఇస్లాం మతంలో సన్యాసులు. అర్థమైందా? హిందూ మతంలో సన్యాసులు కాదు, ఇస్లాం మతంలో సన్యాసులు. అర్థమైందా? వాళ్ళు వచ్చి ప్రజల దగ్గర ఇస్లాం గురించి చెప్పి వాళ్లకు ఈ ఉలెన్, మనకు సూఫీ అంటే ఊల్ అన్నాం కదా, ఎంత మెత్తగా ఆ వస్త్రం ఉంటుందో అలా చాలా సున్నితంగా వీళ్ళు ఇస్లాంలోని విషయాలు బోధించారు. బోధించిన తర్వాత ఆ ప్రజలు కూడా వాళ్ళ పట్ల ఆకర్షితులై ఒకరి తర్వాత ఒకరు ఇస్లాం మతంలో వాళ్ళు చేరడం మొదలుపెట్టారు. ఓకేనా? ఎస్. తర్వాత ఇక ఒకరి తర్వాత ఒకరు ఇలా చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇక ఇప్పటికీ మనకు భారతదేశంలో ఇంతమంది ముస్లింలు ఉన్నారు అంటే దాని వెనుక ఒక బలమైన కారణం ఏంటి అంటే ఈ సూఫీ మూమెంటే, ఈ సూఫీ ఉద్యమమే. ఈ సూఫీ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏంటి అంటే భారతదేశంలో అనేక మంది మనకు
భారతదేశానికి ఈ ఇస్లాం మత ప్రచారం కోసము వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ప్రజలతో మమేకమై, ప్రజలతో కలిసిపోయి, ప్రజలలో ఒకరిగా ఉంటూ, ప్రజల కష్టాలు సుఖాలు పంచుకుంటూ, ఆ తర్వాత వాళ్ళు నిదానంగా ఇస్లాం గురించి బోధన చేయడం, ఇస్లాం గురించి చెప్పడమో చేస్తూ వస్తూ, ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఈ ఇస్లాం సూక్తులు ఎవరికైతే నచ్చాయో వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇస్లాం మతంలోకి మారడం మొదలుపెట్టారు. ఎస్, నెక్స్ట్ సి తర్వాత మనకు ఢిల్లీ సుల్తానేట్. ఢిల్లీ సుల్తాన్స్ అని ఎందుకు అంటున్నాం? ఢిల్లీ సుల్తాన్స్ అని ఎందుకు అంటున్నాం? వీళ్ళను ఎందుకు అంటున్నామంటే మనకు ఢిల్లీని ప్రధాన కేంద్రంగా చేసుకొని, బై మేకింగ్ ఢిల్లీ యాజ్ ద మెయిన్ సెంటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఎస్, many kingdoms had started their, many dynasties had started their ruling in India. భారతదేశంలో ఢిల్లీని ప్రధాన కేంద్రంగా చేసుకొని అనేక వంశాలు తమ పరిపాలనను ఒకరి తర్వాత ఒక వంశం తర్వాత మరో వంశం పరిపాలన మొదలుపెట్టింది. అయితే ఆ వంశాలన్నింటినీ కూడా మనమేమని పిలుస్తాము? వాళ్ళందరూ కూడా ప్రధానంగా ముస్లింలు, ఇస్లాం మతం ఆచరించే వాళ్ళు. ఇస్లాంలో మనము కింగ్ని సుల్తాన్ అని పిలుస్తాము. ఈ సుల్తాన్లు ఎక్కడ ఉన్నారు? ఢిల్లీలో ఉన్నారు. కాబట్టి ఢిల్లీ సుల్తాన్స్ అని పిలవడం మొదలు పెడుతున్నాము. ఇక ఢిల్లీ సుల్తాన్లు ఈ పరిపాలించిన ప్రాంతాన్నే మనము ఢిల్లీ సుల్తానేట్ అని పిలుస్తాం. ఢిల్లీ సుల్తానేట్ అని పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ మొఘల్స్. సి ఢిల్లీ సుల్తాన్స్కు మొఘల్స్కు తేడా ఏంటి? ఇద్దరు ముస్లిం రాజులే, రెండు కూడా ముస్లిం వంశాలే. కానీ ఢిల్లీ సుల్తాన్స్కు మొఘల్ వంశానికి గల ప్రధానమైన తేడా ఏంటి? వాట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఢిల్లీ సుల్తాన్స్ యాజ్ వెల్ యాజ్ ద మొఘల్స్? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఢిల్లీ సుల్తాన్స్ they had completely created an image of the administration which is related to the Islamic religion. ఇస్లాం పరంగా, ఇస్లాం షరియత్ ఆధారంగా పరిపాలన చేస్తే ఎలా ఉంటుంది అనే దానికి నిదర్శనము ఈ ఢిల్లీ సుల్తానేట్. వీళ్ళు పరిపాలనలో వీళ్ళేం చేశారంటే ఇస్లాంలో ఉన్న అనేక రకాల నిబంధనలు తీసుకొచ్చి వీళ్ళు పరిపాలన మొదలుపెట్టారు. తర్వాత వచ్చిన మొఘల్స్కు ఈ ఢిల్లీ సుల్తాన్స్ అడ్మినిస్ట్రేషన్ బికేమ్ ఏ క్లియర్ రోల్ మోడల్. ఓకే, ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సమాజంలో అనేక మంది సారాయి తయారు చేస్తారు, సారాయి తాగేవాళ్ళు ఉన్నారు, సారాయి తయారు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే జాగ్రత్తగా వినండి, ఇస్లాంలో మద్యం తయారు చేయడం కానీ మద్యం అమ్మడం కానీ ప్రధానమైన నేరం. అయితే ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్స్ ఏం చేశారు? చెప్పాను కదా, వీళ్ళు ఇస్లాం సూక్తుల్ని పరిపాలనలో మింగిల్ చేసి ఈ యొక్క పరిపాలన చేశారు. సో వీళ్ళేం చేశారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేశాడు? హీ బ్యాండ్ ఆల్కహాల్. పూర్తిగా ఆల్కహాల్ అనేది బ్యాన్ చేశాడు. వాస్తవంగా మతం పక్కన పెడితే సారాయి అనేది ఎవరి వారి వ్యక్తిగతం, అది మనకు అనవసరం. కానీ ఇక్కడ ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేశాడు? తన పాలన సంస్కరణలో భాగంగా హుకుం జారీ చేశాడు. నా ప్రాంతంలో నేను పరిపాలించే చోట పొరపాటున కూడా ఎవరైనా సారాయి తయారు చేసినా కూడా, సారాయి తాగేవాడు కనిపించినా కూడా ఖచ్చితంగా వాడిని మాత్రం వదలనని ఫిరోజ్ షా తుగ్లక్ అన్నాడు. చూసారా ఇస్లాంలోని సూక్తులు ఎలా పరిపాలనలోకి లాగారు ఈ ఢిల్లీ సుల్తాన్స్
అర్థమైందా? తర్వాత నెక్స్ట్ వీళ్ళ నిర్మాణాలలో కూడా ఇస్లామిక్ పద్ధతి కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళు కట్టిన ఏ కట్టడం కానీ చూడండి, మనకు అది ఎలా ఉంటుంది అంటే ఎస్, మీరు మసీదుల మీద చూసింటారు ఈ డొమికల్ షేప్, గోళాకారం. అర్థమైందా? వీ కాల్ ఆల్సో యాజ్ ఎ సెమీ స్పెరికల్ షేప్, హాఫ్ మూన్ షేప్. సో ఇది ప్రధానంగా మసీదు నిర్మాణం చేసి ఉంటాం. అయితే ఇదే తరహా నిర్మాణాలు వాళ్ళు తమ ఫోర్ట్స్ అంటే కోటలు, తర్వాత అనేక రకాల మాన్యుమెంట్స్ అంటే చారిత్రాత్మక కట్టడాలు కూడా ఇదే డొమినికల్ షేప్లో, ఇదే గోళాకారంలో కట్టుకున్నారు ఢిల్లీ సుల్తాన్స్. చూసారా? పరిపాలనలో భాగంగా ఇస్లాం సూక్తులను కలుపుకున్నారు. వాళ్ళు కట్టే కట్టడాల్లో కూడా ఇస్లామిక్ పద్ధతిని తీసుకొచ్చారు. అయితే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఢిల్లీ సుల్తాన్స్ ప్రారంభించిన ఈ యొక్క కట్టడాలు తర్వాత కాలంలో సౌత్ ఇండియా ఇట్ వాస్ కాపీడ్ బై మెనీ ఆఫ్ ద సౌత్ ఇండియన్ రూలర్స్. ఓకే, మెనీ non-Muslim dynasties have even copied the same type of art and architecture in South India. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, శ్రీకృష్ణదేవరాయ built many historical monuments in Hampi. అయితే in the same Hampi we also found Lotus Mahal or Padma Mahal. Lotus Mahal or Padma Mahal. It was completely built in the Indo-Persian style or the Islamic style of art and architecture. శ్రీకృష్ణదేవరాయ ముస్లిమా? విజయనగర సామ్రాజ్యానికి ఇస్లాంకి సంబంధం ఉందా? రెండు సంబంధం లేని విషయాలు. విజయనగర సామ్రాజ్యం ముస్లిం వంశం కాదు. శ్రీకృష్ణదేవరాయ ముస్లిం, ఆయనకు ఇస్లాంతో సంబంధం లేదు. హీ ఫాలోడ్ వైష్ణవిజం ఇన్ హిందూయిజం. అయితే ఆ శ్రీకృష్ణదేవరాయ కట్టిన లోటస్ మహల్ ఆర్ పద్మా మహల్ ఎంత అద్భుతంగా కట్టాడు అంటే, ఆ లోటస్ మహల్ ఆర్ పద్మా మహల్ ఈవెన్ టుడే ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ సెంటర్ ఇన్ కర్ణాటక్. ఓకేనా? అయితే దీన్ని ఎలా కట్టాడు అంటే, కంప్లీట్లీ ఇట్ వాస్ బిల్ట్ ఇన్ ద స్టైల్ ఆఫ్ ఇండో పర్షియన్, దట్ ఈస్ ఇస్లామిక్ స్టైల్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఎస్, అదే ఇందాక చెప్పాను కదా, ఆ ఢిల్లీ సుల్తాన్స్ కట్టిన ఒక అద్భుతమైన ఎలాంటి శిల్పకళ ఉందో, వాళ్ళు ఆచరించిన విధానం అయితే ఉందో, మన దక్షిణ భారతదేశంలో అనేక మంది రాజులు ఈ యొక్క శిల్పకళను ఆదరించారు. ఆ తర్వాత అదే శిల్పకళ వీళ్ళ కట్టడాల్లో ఆచరించారు. ఓకే, ఎస్. నెక్స్ట్ సి, తర్వాత మనకు ఆఫ్టర్ ఢిల్లీ సుల్తాన్స్ వీ హ్యావ్ మొఘల్ ఎంపైర్. సో మొఘల్ ఎంపైర్ లేదా మొఘల్ వంశం, మొఘల్ సామ్రాజ్యం. ఎవరి మొఘల్స్ అనేవాళ్ళు? వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు ఏంటి? ఫ్రమ్ విచ్ ప్లేస్ దే కేమ్ టు ఇండియా? వాట్ మేడ్ దెమ్ టు సెటిల్ ఇన్ ఇండియా ఫర్ సచ్ లాంగ్ పీరియడ్? ఇట్ వాస్ ద ఓన్లీ డైనాసిటీ in India in medieval age which survived for the longest period.
ది లాంగెస్ట్ పీరియడ్. అర్థమైందా? ఎందుకు మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ వంశం అన్ని సంవత్సరాలు పరిపాలన చేయగలిగింది అంటే దానికి కారణం ఏంటి? ఎస్, చాలా చిన్న కారణము. ఏంటి అంటే ద డిస్యూనిటీ ఆఫ్ ద రాజ్పుత్ కింగ్డమ్స్. ద డిస్యూనిటీ ఆఫ్ ద రాజ్పుత్ కింగ్డమ్స్. ఈ రాజపుత్రుల రాజ్యాలు వాళ్లకు యూనిటీ లేకపోవడంతో ఏమైంది అంటే ఈ రాజపుత్ర రాజ్యాలందరూ కూడా ఒకరంటే ఒకరు పడని విధంగా ఉన్నారు. ఇదే అదనుగా లేదా అడ్వాంటేజ్గా భావించిన మొఘల్ సామ్రాజ్యము తమ జెండా ఇక్కడ పాతిపెట్టింది. ఇక మొఘల్ సామ్రాజ్యము మొత్తము ఎన్ని రాజపుత్ర రాజ్యాలు ఉన్నాయో ఒక్కొక్క రాజపుత్ర రాజ్యాలను అణచివేస్తూ వచ్చింది. కొన్ని రాజపుత్ర రాజ్యాలను అణచివేస్తే మరికొన్ని రాజపుత్ర రాజ్యాలను వీళ్లకు అణువుగా మార్చుకునింది. ఓకే, ఎస్. తర్వాత ఇక మొఘల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ మొఘల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్? మొఘల్ యొక్క శిల్పకళ గొప్పతనం ఏంటి? The Mughal art and architecture was a mixed culture of India and as well as the Persian. అర్థమైందా? ఇరాన్ మరియు ఇండియా శిల్పకళను కలిపితే ఒక కొత్త రకమైన శిల్పకళ వస్తుంది. అలాంటి శిల్పకళని వీళ్ళు ఆచరించారు. తర్వాత నెక్స్ట్ మనకు see here, after the Mughals we have the Shivaji. ఎవరు శివాజీ ఎవరు? ఈయన గొప్పతనం ఏంటి? వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద శివాజీ అంటే శివాజీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ in India to start the Maratha kingdom. మరాఠాలు కూడా ఒక రాజ్య స్థాపన చేయగలుగుతారు అని భారతదేశ గడ్డ మీద చూపించిన తొలి వ్యక్తి ఎవరు అంటే ఛత్రపతి శివాజీ. అర్థమైందా? మనము చరిత్ర చదివిన తర్వాత అర్థమవుతుంది శివాజీ మరియు మొఘల్స్కున్న సంబంధం. వాస్తవంగా ఇక్కడక్కడ చూస్తుంటాము ఈ సినిమాల్లో కానీ అక్కడ కానీ శివాజీ అంటే అదేదో వేరే మతాలకు పడనట్లుగా లేదా వేరే మతాల వాళ్లకు శివాజీ అంటే పడనట్లుగా చూపిస్తూ ఉంటారు. అదంతా కూడా అవాస్తవము. వాస్తవంగా శివాజీ ఈజ్ ఎ గ్రేటెస్ట్ పర్సనాలిటీ. శివాజీ నెవర్ ఎవర్ హ్యాడ్ ఎనిమిటీ with any religion. Shivaji is the man who respected every religion. అర్థమైందా? శివాజీ దగ్గర ఉన్న సైన్యంలో మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే శివాజీ దగ్గర ఉన్న సైన్యంలో 50% ఆఫ్ ద సోల్జర్స్ 50% ఆఫ్ ద ఆర్మీ ఆర్ ఫ్రమ్ ముస్లిమ్స్. ఫార్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఈవెన్ ఇన్ దిస్ ముస్లిమ్స్ మెనీ ఆర్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్. అర్థమైందా? ఆఫ్ఘనిస్తాన్, ఆ తర్వాత మనకు ఇరాన్, ఇలాంటి దేశాల నుంచి కూడా వచ్చి అనేక మంది శివాజీ దగ్గర సైన్యంలో చేరారు. ఒక్కసారి ఆలోచించండి, శివాజీకి ఇతర మతాలతో ఆయనకు నొసగనప్పుడు ఆ ఇతర మతాలతో ఆయనకు శత్రుత్వం ఉన్నప్పుడు ఆ మతాల వాళ్ళని ఎలా ఆయన సైనికులుగా నిర్మించుకుంటాడు? ప్రసక్తే లేదు కదా. కాబట్టి శివాజీ ఈజ్ ద మ్యాన్ హూ రెస్పెక్టెడ్ ఎవ్రీ రిలీజియన్. శివాజీకు మొఘల్స్కు ఉన్న ఈ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో మతపరమైన యుద్ధాలు పొరపాటున కూడా అనుకోవద్దు. కేవలము దే ఆర్ ద పొలిటికల్ వార్స్ బట్ నాట్ ద కమ్యూనల్ వార్స్. ఓకే, ఎస్. తర్వాత శివాజీ, హౌ ద రైజ్ ఆఫ్ ద శివాజీ వాజ్ దేర్ ఇన్ ద ఇండియన్ హిస్టరీ. తర్వాత శివాజీ తర్వాత ఏమైంది ఈ మరాఠాల యొక్క సామ్రాజ్యానికి, అదంతా కూడా చదువుతాం. ఇక నెక్స్ట్ మనకు
మోడ్రన్, నెక్స్ట్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ జస్ట్ ఎంట్రీ ఆఫ్ యూరోపియన్స్ ఉంటుంది. ఇక తర్వాత ఎప్పుడైతే యూరోపియన్స్ భారతదేశంలో అడుగు పెట్టేశాడో ఆటోమేటిక్లీ ద మోడ్రన్ ఇండియన్ హిస్టరీ స్టార్ట్స్ ఇన్ ఇండియా. మోడ్రన్ ఇండియన్ హిస్టరీ. సో ఈ మోడ్రన్ ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ స్టడీ అబౌట్ ద అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, ఆ తర్వాత సెటిల్మెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఇండియా. సెటిల్మెంట్స్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఇండియా. యూరోప్ అంటే ఒక ఖండం, ఒక కాంటినెంట్. అక్కడ నుంచి మొట్టమొదటగా ఏ దేశం వాడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, అవసరం ఏముంది, వాడు భారతదేశానికి రావాల్సిన అవసరం ఏముంది, మేం వెళ్ళి యూరోప్లో సెటిల్ కాలేదు కానీ యూరోప్ నుంచి వచ్చి వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యారు, ఎందుకోసం వచ్చారు, దేనికోసం వచ్చారు, ఎలా వాళ్ళు స్థిరపడ్డారు, స్థిరపడ్డానికి గల కారణాలు ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి డిస్కస్డ్ ఇన్ అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. నెక్స్ట్ we have about the 1857 రివోల్ట్. ఈ 1857 తిరుగుబాటు అనేది ఎలా నడిచింది ఏంటి అని అక్కడ చెబుతాము. తర్వాత నెక్స్ట్ రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా. ఇక్కడ ఏంటి అంటే భారతదేశంలోని ప్రాంతాలు ఒక్కొక్కటి భారతదేశంలో రాజ్యాలు బ్రిటిష్ ఎలా ఆక్రమించుకుంటా వెళ్ళింది, బ్రిటిష్ ఏమేమి ఆక్రమించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రిటిష్ ఆక్యుపైడ్ ద బెంగాల్, తర్వాత మైసూర్, నెక్స్ట్ పంజాబ్, నెక్స్ట్ మరాఠాస్. చూడండి ఒక్కొక్కటి మనకు ఇక్కడ ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఒక్కో రాజ్యం ఆక్రమిస్తూ వెళ్ళిపోయారు. అది ఇక తర్వాత ఎప్పుడైతే భారతదేశంలోని అనేక రాజ్యాలు ఆక్రమించారో దాదాపు భారతదేశం అంతా వాళ్ళ చేతిలో ఉంది, 1-2 రాజ్యాలు తప్ప. అప్పుడు వాళ్ళేం చేశారంటే వాళ్ళ పరిపాలనా విధానాలు అనేవి ఒక్కొక్కటి భారతదేశ ప్రజల మీద వాళ్ళు ఇక ఈ అమలు చేయడం మొదలుపెట్టారు. ఓకే, ఎస్. నెక్స్ట్ ఇక తర్వాత సోషల్ కండిషన్స్. ఆ కాలంలో కొన్ని దురాచారాలు ఉండేవి. సతీ అని కానీ చైల్డ్ మ్యారేజ్ అని కానీ, అంటే బాల్య వివాహాలని కానీ, ఇవన్నీ కూడా ఉండేవి. ఇలాంటివి ఉన్నప్పుడు భారతదేశంలో అనేక మంది ఎవరైతే అంతో ఎంతో జ్ఞానం కలిగి ఉన్నారో, రాజా రామ్మోహన్ రాయ్ లాంటి గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఇలాంటి దురాచారాల మీద తిరగబడిన తర్వాత వాళ్ళు అనేక రకాల సంస్కరణలు చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ మనకు ఇక్కడ ఆ కాలంలో అనేక రకాల కులోద్యమాలు కూడా నడిచాయి. అగ్రవర్ణాల వాళ్ళు నిమ్న వర్గాల వాళ్లకు చిన్న చూపు చూడడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ నిమ్న వర్గాల నుంచే అనేక మంది నాయకులు ఎదిగి ఎందుకు మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారని వాళ్ళు ఉద్యమాలు మొదలు పెట్టారు. వాటిని క్యాస్ట్ మూమెంట్స్ అని పిలుస్తాము, అవి కులోద్యమాలని పిలుస్తాము. మనకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి గొప్ప వాళ్ళు కూడా ఇలాంటి ఉద్యమాలు నడిపారు. నెక్స్ట్ వీ హ్యావ్ ద నేషనల్ మూమెంట్, ఇండియన్ నేషనల్ మూమెంట్, జాతీయ ఉద్యమం. వాట్ ఈజ్ నేషనల్ మూమెంట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఆఫ్ నేషనల్ మూమెంట్. నేషనల్ అంటే పూర్తిగా మొత్తము దేశాన్ని కలిపి చెప్తున్నాము అంటే దీని అర్థం ఏంటి? నేషనల్ మూమెంట్ అంటే దీని అర్థం ఏంటి అంటే మొత్తము దేశమంతా కూడా కలిపి బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా జరిపిన మూమెంటే నేషనల్ మూమెంట్. ఈ మూమెంట్ కేవలము చెన్నైలోను, కేవలం హైదరాబాదులోను, కేవలం లక్నోలోనూ జరగలేదు. మొత్తం భారతదేశంలో ఈ యొక్క ఉద్యమము నడిచింది.
కాబట్టి దీన్ని మనము నేషనల్ మూమెంట్ అంటున్నాం. జాతీయ స్థాయిలో జరిగిన ఉద్యమం కాబట్టి దీన్ని జాతీయ ఉద్యమంగా భావిస్తున్నాం. ఇది దేనికోసం జరిగింది అంటే బ్రిటిష్ వాళ్ళు విధానాలు ఒక్కొక్కటి మొదలుపెట్టిన తర్వాత ఇక భారతదేశ ప్రజలకు అర్థమైపోయింది, ఇక బ్రిటిష్ వాళ్ళు శాశ్వతంగా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు భారతదేశంలోని. ఎప్పుడైతే ఈ విధమైన ఆలోచన భారతదేశ ప్రజల మెదడులో వచ్చిందో ఒక్కసారిగా ప్రజలు పొరపాటున కూడా ఇక శాశ్వతంగా బ్రిటిష్ వాళ్ళని పరిపాలనకు మేము అంగీకరించము అని చెప్పేసి ఇక మన భారతీయుల్లోనే అనేక మంది లీడర్స్ లేదా అనేక మంది నాయకులు ఎదిగారు. మనకు అనేక మంది నాయకులు ఎదిగారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మహాత్మా గాంధీ కానీ అయితే ఏముంది, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే ఏముంది, జవహర్లాల్ నెహ్రూ అయితే ఏముంది, దాదాభాయ్ నౌరోజీ అయితే ఏముంది, ఫిరోజ్ షా మెహతా అయితే ఏముంది, మనకు ఇక భగత్ సింగ్ అయితే ఏముంది, అనేక మంది, బాలగంగాధర్ తిలక్ అయితే ఏముంది, అనేక మంది ఒక్కసారిగా ఈ భారతదేశంలో బ్రిటిష్ పాలన ఏమాత్రం మేము అంగీకరించమని వారి తరహాలో వాళ్ళు అనేక రకాల ఉద్యమాలు మొదలుపెట్టారు. అవన్నీ కూడా మనము ఈ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ లేదా జాతీయ ఉద్యమంలో చదువుతాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏమైంది అంటే మనకు 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా అక్కడక్కడ కొన్ని రాజ్యాల వాళ్ళు ఏంటి అంటే మేము భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందేమో కానీ మేము మాత్రము ఇక ఖచ్చితంగా ఈ రాజరిక పాలన చేస్తూనే ఉంటాము అని జూనాగఢ్ అయితే ఏమి, జమ్మూ కాశ్మీర్ అయితే ఏమి, హైదరాబాద్ అయితే ఏమి, ఇలాంటి 3 ప్రాంతాలలో వీళ్ళు వాళ్ళ యొక్క రాజరిక పాలన అక్కడున్న చిన్న రాజ్యాలు కంటిన్యూ చేస్తూనే ఉన్నాయి. సరిగ్గా అదే టైంలో మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహాపురుషులు ఏం చేశారంటే ఖచ్చితంగా దీన్ని ఇక కొనసాగించే ప్రసక్తే లేదు, ఇక ప్రజాస్వామ్యంలో ఇవి నడవని ఉద్దేశంతో ఒక్కొక్క రాజ్యాన్ని భారతదేశంలోకి కలుపుకుంటూ వచ్చారు. ఏ రాజ్యం వాడైతే మర్యాదగా విన్నాడో వాడికి గౌరవపూర్వకంగా వాణ్ణి రాజ్యం కలిపాము. ఎవరైతే నేను వినను అన్నాడో ఆటోమేటిక్గా వాణి మీద ఖచ్చితంగా సైన్య బలగాల్ని ఉపయోగించి మరి వాళ్లను మన భారతదేశ పరిపాలనలోకి తీసుకొచ్చేసారు. ఓకేనా? సో చూడండి, మనకు ఇవి ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ, మెడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఇవి మూడు ప్రధానమైన భాగాలు చరిత్రలో మనకు గ్రూప్ 2 ప్రిలిమినరీలో స్క్రీనింగ్ టెస్ట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక మనము నెక్స్ట్ క్లాస్ నుంచి ఈ సిలబస్ ఆధారంగా ఒక్కొక్కటి క్లియర్గా క్రిస్టల్గా చదువుతాం. ఓకే ఫ్రెండ్స్, రైట్. సో మన క్లాసెస్ జాయిన్ కావాలనుకుంటే, మన క్లాసెస్ ఎలా ఉంటే చూడాలనుకుంటే, సో ప్లీజ్ డౌన్లోడ్ దిస్ మెంటర్స్ అకాడమీ యాప్. ఎస్, ఈ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లాసెస్ అన్నీ కూడా క్లియర్గా ఇందులో అప్లోడ్ చేసి ఉంటాయి. ప్రతిదీ కూడా మీకు తర్వాత మెటీరియల్ కూడా ఇదే యాప్లో అప్లోడ్ చేసేస్తాం. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, జై హింద్.